ఈ దినాన్ని జీవిత లెక్కల్లో ఉన్నామని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఏదో బతికేస్తున్నాం, ఏదో నడిచిపోతుందిలే అనుకుని ఇష్టానుసారమైన జీవితములు జీవించేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి ఆయుష్ ఆరోగ్యమునిచ్చేవాడు ఎవరండి? ఆయన మనకి ప్రతి సంవత్సరము కిరీటమును మన మీద ఉంచి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనములో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అని అంటున్నాడు. ఎవరి వలనండి? ఎవరిని వలన? మన బలము, మన శక్తి, మన జ్ఞానము, మన ధనము ఏమి కాదు. మనము జీవిత లెక్కల్లో ఆయుష్ ఆరోగ్యముగా ఉన్నామంటే దేవుడు పలుకుతున్న మాట, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఎవరి వలనండి? దేవుని వలన మనకి దీర్ఘాయువు కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడు? నీవు జీవించు సంవత్సరములు అధికం. ఎవరి వల్ల? ఎవరి వల్ల? మన బలము, మన శక్తి, జ్ఞానము వల్ల కాదు. కానీ దేవుడు అంటున్నాడంటే నా వలన నీకు దీర్ఘాయువు ఇస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీవు జీవించు సంవత్సరములు అధికము చేస్తానంటున్నాడు. మనము జీవిస్తున్నామంటే మన బలము, శక్తి, జ్ఞానం ఏమని కాదు, ఆయన ఉచితార్థమైన కృప వలనే ఈ లోకంలో జీవిస్తున్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు బాలుడుగా ఈ లోకమునకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఆయన మీద ఏముందంటే ఆయన దయ ఆయన మీద ఉందంటున్నాడు. కనుక మరి ఈ దినాన్ని సిస్టర్ మీద ఆయన దయ సిస్టర్ మీద ఉంచినందుచేతనే ఈ దినాన్ని మన బలము కాదు, మన జ్ఞానము కాదు, మనం అనుకుంటున్నాం. ఏమండి, ఒక వ్యక్తిని హాస్పిటల్కు తీసుకెళ్ళినప్పుడు డాక్టర్లతో అంటూ ఉంటాం, ఏమని? అయ్యగారు, ఈ మనిషిని ఎలాగైనా ఎంత డబ్బు అయినా పర్లేదు మీరు బ్రతికించండి అంటున్నాడు. డాక్టర్ సాయశక్తులు పనిచేస్తాడు. ఆఖరిని డాక్టర్ అన్నమాట. మేము కావాల్సిందంతా వైద్యం చేశాం, కానీ ఆయన బ్రతకాలంటే దేవుని మీద ఆధారపడి ఉంది. దేవుడే ఆయన్ని బతికిస్తాడు. ఒక మనిషి యొక్క జీవితము బ్రతకాలంటే ఆయన మీద ఆధారపడి ఉన్నది. ధనము కాదు. ధనము చేత వైద్యులను కొనవచ్చు, వైద్యము చేసుకొనవచ్చు, కానీ ప్రాణమును మనము కొనుక్కోలేం. ప్రాణమునిచ్చేవాడు, బ్రతికించేవాడు కేవలము తండ్రి అయిన దేవుడు మాత్రమే. గనుక ఈ మాటలను బట్టి దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక అని ఈ మాట ముగిస్తున్నాను.